చాలా వరకు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డిని తిట్టడం జరుగుతుంది. అసలు సీఎం కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారని. కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే సోషల్ మీడియా వాళ్ళు కొన్ని సోషల్ మీడియాకు డబ్బులు ఇచ్చి మొత్తం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కేసీఆర్ గారి మీద నెగిటివ్గా ప్రచారం చేసి ప్రతి ఒక్కటి వాళ్ళు నిజం చెప్పలేరు. మొత్తం అబద్ధాలు చెప్పి డిసెంబర్ 9 తారీఖే నేను లోన్ మాఫీ చేస్తా, రైతు రుణం 2 లక్షల లోన్ తీసుకోండి, లోన్ మాఫీ చేస్తా అని చెప్పిండు. ప్లస్ రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టలేడు రేవంత్ రెడ్డి. అసలు తెలంగాణ సీఎం మన ముఖ్యమంత్రి అంటే ఎవరు నమ్మట్లేదు. మేము కూడా ఆశ్చర్యపోయినాం. ఇప్పుడు బస్సులో ఎవరికైనా చిన్న పిల్లడికైనా పెద్ద ముసలుడు కానీ మన సీఎం ఎవరంటే కేసీఆర్ అంటారు, కానీ రేవంత్ రెడ్డికి అర్హత లేదు. అసలు సీఎం లాగా ఉందాతనంగా లేడైనా. ఆయనే చెప్పుకున్నాడు నేను గుంపు మేస్త్రి అని. పక్కా ఆయన గుంపు మేస్త్రికే పనిచేస్తాడు. సీఎం ఉండే అర్హత లేదు. ఇంకోటి ఒక సామాన్య ప్రజలు ఎట్లుంటుందంటే నీతి నిజాయితీగా క్రమశిక్షణగా ఉంటాడు. సీఎం అయినా కూడా బండపోతులు ఏంటండి. మన గౌరవ ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అసభ్యపరంగా మాట్లాడాడు. ఇప్పుడు చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి, అరే రేవంత్ రెడ్డి నువ్వే రండగాడివి. ఇంకోసారి మా దైవ సమానులు కేసీఆర్ గారి పైన అడ్డదిడ్డిగా మాట్లాడితే నాలుక చీరేస్తాం బిడ్డ. 60 లక్షల మంది సైనికులు మేము పెయిడ్ ఆర్టిస్టులు కాదు, మీ కాంగ్రెస్ పార్టీ లాగా పెయిడ్ ఆర్టిస్టులు మేము నిజాయితీగా కరడు కట్టిన తెలంగాణ వాదులము, కేసీఆర్ సైనికులం. ఇంకొకసారి మా కేసీఆర్ గారి పైన తప్పుడు కూతలు మాట్లాడితే నాలుక చీరేస్తాం బిడ్డ, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాను. సో అన్న కేసీఆర్ ఇస్ బ్యాక్. సో ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు? మాకు మళ్ళా 1000 ఏనుగుల బలం వచ్చిందండి. ఆల్వేస్ తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ. తప్పకుండా ఎంపీ ఎలక్షన్లో మా సత్తా చూపిస్తాం. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ త్వరలో అధికారంలో కావడం పక్కా.